ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు నేను మరణిస్తే నేను దేవుని దగ్గరికి పోతాను, నాకు తెలుసు. కానీ నేను చేసిన దానికి ప్రతిఫలాలు ఉన్నాయి కదా, కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా, అందుకని దేవుడితో అనుమతిస్తాడు రా. అందుకని ఇవన్నీ అనుమతిస్తాను. అందుకని నేను దీని గురించి నేనేం కంప్లైంట్ చేయను. బాధ వేస్తుంది, నొప్పి వేస్తుంది, అవ్వట్లేదు. కానీ ఫైన్, ఇద్దరితో అయిపోతే చాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఏం తక్కువ వద్దు. ఈరోజు చాలామంది డోంట్ నో వై దే ఆర్ సఫరింగ్. దే డోంట్ నో. ఎంతోమంది చూడండి, వారు వృద్ధాపంలో వారు ఆ బాధ వేదన ఏంటంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎందుకు బాధ ఉంటావు? దేవుడు స్తోత్రం చెప్పు, ఇక్కడికే సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఎందుకంటే అవినీతి పరుడు చచ్చినప్పుడు ఏమవుతున్నాడో, పాతాళంలో పోతున్నాడు, వేధించబడే స్థలంలో పోతున్నాడు. నీతిమంతుడు మరణించిన తర్వాత వేధించబడే స్థలంలోకి వెళ్తాడు. ఈజ్ గోయింగ్ ఇన్ అ ప్లేస్ ఆఫ్ రెస్ట్. మనం ఈ లోకాన్ని వెడిస్తే దేవుడు సన్నిధిలోకి వెళ్తున్నాం. యూ గోయింగ్ టు ప్లేస్ ఆఫ్ రెస్ట్. అక్కడ టర్మెంట్ లేదు కదా, సెటిల్మెంట్ చేయాలి కదా. దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఇక్కడ సెటిల్మెంట్ చేస్తాడు. తీసుకో, సంతోషం తీసుకో, కలవరపడద్దు. కానీ అన్నింటిలో గొప్పది ఏంటంటే ఆయన కృప ఉంది. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాడు, మీకు ఇస్తున్నాను ఛాలెంజ్. డూ యూ వాంట్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్ అపాన్ యువర్ లైఫ్? చూస్ వాట్ యూ వాంట్. బ్లెస్సింగ్ నోటితో చెప్తాం కాదు. ఈరోజు బ్లెస్సింగ్ అనే మాటే తప్పనేస్తున్నాడు లోకం కాదు, సంఘమే. దేవుడు అక్కడ చూడండి, ఎన్నిసార్లు నేను ఆశీర్వదిస్తాను మాటతో. ఈరోజు క్రీస్తు మూలంగా మనకి నిజమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన, అబ్రహాము కన్నా మించిన ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. అబ్రహాము నిబంధనలో ఉన్న దానికన్నా క్రీస్తులో ఉన్న నిబంధన ఇంకా గొప్పది. అందులో ఉన్నాం మనం. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అబ్రహాముకి మాట ఇచ్చిన దేవుడు అంత నమ్మకంగా కార్యాలు చేస్తాయి. క్రీస్తుని బట్టి నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి.